Hi friends, I am your Shirisha. Welcome to my channel వంట బ్లాగ్స్ విత్ సిరి. ఈరోజు మనం ఆరోగ్యానికి ఉపయోగపడే బచ్చల కూర కందిపప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను. కందిపప్పుని శుభ్రంగా కడుక్కోవాలి. మనం ఏ కప్పుతో కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు తీసుకోవాలి. ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, పప్పు పొంగకుండా ఉండడం కోసం 1/2 టేబుల్ స్పూన్ మంచినూనె వేసుకోవాలి. మనం శుభ్రంగా కడిగి ఉంచుకున్న బచ్చల కూర వేసుకోవాలి. బచ్చల కూర మొత్తం ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి 4 విజిల్స్ రానివ్వాలి. 4 విజిల్స్ తర్వాత గాలి తీసి మూత తీయాలి. పప్పు మెత్తగా ఉడికిపోయింది. ఇలా మెత్తగా ఉడికిపోయిన పప్పులోకి తగినంత ఉప్పు తీసుకోవాలి. పప్పు బచ్చల కూర మెత్తగా రుబ్బుకోవాలి. మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. స్టవ్ పైన వేడి నీళ్ళు పెట్టుకోవాలి. వేడైన వాటర్ని పప్పులోకి యాడ్ చేసుకోవాలి. క్వాంటిటీకి సరిపడా వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు మనం పోసి పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల మంచి నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయలు, నాలుగైదు ఎండుమిర్చి, ఎల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఎల్లిపాయలు, ఎండుమిర్చి గోల్డెన్ కలర్ వచ్చాయి. ఇందులోనే మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి. మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పప్పుని పోస్ట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, సింపుల్ అండ్ ఈజీ బచ్చల కూర కందిపప్పు తయారైపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.